అందరికీ నమస్కారం. ఈ రోజు తెలుగుదేశం ఆవిర్భావ దినోత్సవం. ఈ దినోత్సవం సందర్భంగా మన రెడ్ బుక్ నారా లోకేష్ గారు ఎంతో చక్కగా అనర్ఘళంగా తెలుగు భాషలో ఆయన ప్రసంగించారు. ఆ ప్రసంగం తర్వాత విందాము. ముందుగా నారా చంద్రబాబు నాయుడు గారి భజన కార్యక్రమం చూశాక తర్వాత చిన్నబాబు గారి ప్రసంగం విందాం. మొదలు పెట్టండి. జయము జయము చంద్రన్న జయము లేకు చంద్రన్న నీకెవరో తిరగలేరయో చంద్రన్న నీకెవరో సాటలేరయో. గారు మీరు అలా ఏడుస్తుంటే నా కళ్ళు కూడా చెమ్మగిల్లుతున్నాయి. దయచేసి అడవకండి. భజన కార్యక్రమం చాలా చక్కగా ఉంది. ఇకపోతే మీరు గతములో అదే మామగారు బ్రతుకున్న రోజులలో ఆయనను మీరు ఎంత ఆప్యాయంగా చూశారో, ఎంత ఆదరణగా చూశారో ఒక్కసారి ఈ ఆవిర్భావ దినోత్సవం సందర్భముగా మామగారిని గుర్తు చేసుకుందాం. బాబు గారు, రామారావు గారంటే మీకెంత భక్తి భావం బాబు గారు. మిమ్మల్ని చూస్తుంటే నా కళ్ళన్నీ కూడా చెమ్మగిల్లుతున్నాయి. ఎంత పని చేశారు బాబు గారు. మామగారి అంతము చూశారు కదా బాబు గారు. మిమ్మల్ని ఏమనాలి బాబు గారు, నాకు అర్థం కావడం లేదు. బాబు గారు, మామగారి పట్ల మీకున్నటువంటి భక్తి భావము చూస్తుంటే నాకు కూడా భజన గీతము పాడాలనిపిస్తుంది. బాబు గారు, నీకెవరు సాటి లేరయో చంద్రన్న, నీకెవరు తిరుగులేరయో. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి, నాయకులకి, అభిమానులందరికీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. లోకేష్ గారు, నన్ను క్షమించండి. ఆవిర్భావ దినోత్సవము ఆవిరైపోయే దినోత్సవం కాదు లోకేష్ గారు, ప్లీజ్. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావమే ఒక సంచలనం. చిన్నబాబు గారు, మీరు చెప్పినది నిజమే. తెలుగుదేశము ఆవిర్భావము ఒక సంచలనము. అలాగే మీ తాతగారిని పదవీచ్యుతిని చేయడం కూడా అంతే సంచలనము చిన్నబాబు. తెలుగుదేశం పార్టీ మొదటి గెలుపు ఒక చరిత్ర. రాజకీయాల్లో రికార్డులు సృష్టించాలన్నా ఆ రికార్డులు బాబు గారు, రికార్డులు తిరగరాయాలన్నా బద్దలు కొట్టాలన్నా కేవలము నారా చంద్రబాబు నాయుడు గారి వల్లే అవుతుంది. అది మీ నాన్నగారి వల్లే అవుతుంది చిన్నబాబు గారు. అది కేవలం ఒక తెలుగుదేశం పార్టీతోనే సాధ్యం. 2019 నుంచి 24 వరకు చూసిన రాజకీయాలు వేరు. అరాచక పాలన మనందరం ఎదుర్కొన్నాం. మన దైవాలయంగా భావించే చిన్నబాబు గారు తప్పు మాట్లాడుతున్నారు. దయ్యాలయము కాదు చిన్నబాబు గారు, దైవాలయము. దైవాలయము అనాలి. తెలుగుదేశం పార్టీ కార్యాలయం పైన దాడి చేస్తే మీసాలు మిలేసి, నిజమే చిన్నబాబు గారు, నాన్నగారు మీసాలు మిలివేసి తొడ కొట్టారు. ఆ తొడ చప్పుడు ఇంకా వినపడుతుంది. కొట్టండి బాబు గారు తొడ. మేమిక్కడే నిలబడతామని చెప్పిన ఘనత, పోరాడింది మన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు. క్లేమోరల్ మైన్కే భయపడని పార్టీ మనది. ఈ కామెడీ పీసులకు మనం భయపడతామా? అంతేనా గురువు గారు? అవును, నీ అంతే. మనసు మార్చుకోరా? పట్టుదలొస్తే డ్రైవరే మార్చుకోను. ఏదో మనసంతా సరే. చివరికి ప్యాలెస్లు కూడా మనం బద్దలు కొట్టాం. సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగా. 2024 ఎన్నికల్లో మన స్ట్రైక్ రేట్ కూటమితో కలిసి 0 తీసుకొచ్చిన ఘనత కూడా మన కూటమిది. అది ఆనాడే చెప్పా, ఈవీఎం అయినా బ్యాలెట్ అయినా గెలుపు మనదే. ఇంకా మే నెలలోనే వేసేసాడు.
బాగా వేసేసాడు. ఇంకా మే నెలలోనే చిన్నబాబు గారు మళ్ళీ తప్పు మాట్లాడారు. మే నెలలోనే కాదు, మే నెలలోనే అనాలి. తల్లికి వందనం, అన్నదాత సుఖీభావ కూడా మన ప్రభుత్వం అమలు చేయబోతుంది. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? మీరు మంచి చేస్తే మెచ్చుకుంటారు, తప్పు చేస్తే నా తోలు కూడా తీస్తారు. తప్పు చేస్తే నా తోలు కూడా తీస్తారు. నుంచోబెట్టి తోలు ఓలుస్తా కొడకల్లరా మీకు. చిన్నబాబు గారు మీరేమి చెప్పినా నిజాలే చెబుతారు. మీ తోలు వలవడానికి ఎప్పుడెప్పుడా అని మీ దత్తన్నయ్య రెడీగా ఉన్నారు. ఎందుకైనా మంచిది, జాగ్రత్తగా ఉండండి, తోలు జాగ్రత్తగా చూసుకోండి. పార్టీ ముందు ఒక ప్రతిపాదన ఉంచాను. సార్ ఏంటి సార్ అది? 3 టర్మ్లు ఒక పదవి చేసిన తర్వాత పై పదవికి వెళ్ళాలి, లేదంటే ఒక్క టర్మ్ బ్రేక్ తీసుకోవాలి. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. బాబు గారు ఏడవకండి, అన్ని మీ పోలికలో వచ్చాయి. చిన్నబాబుకు వెన్ను పోటీ పడవాలని ఏమన్నా చూస్తున్నాడేమో. మీ పదవి పైన మీ చిన్నబాబు కన్నేసినట్టుగా అనిపిస్తుంది. ఎందుకైనా మంచిది, నిద్రలో కూడా కాసింత మెలకువగా జాగ్రత్తగా ఉండండి. జాతీయ ప్రధాన కార్యదర్శిగా నేను ఈరోజు 4వ టర్మ్ లో ఉన్నాను. గౌరవ అధ్యక్షుడు గారు నేను కోరేది ఆ సంస్కరణ నాతో మొదలు పెట్టాలని ఈ సభాముఖంగా నేను కోరుతున్నాను. బాబు గారు, చిన్నబాబు గారి మాటలు విన్నారు కదా, అతనితోనే మొదలు పెడతాడంట. అంటే మిమ్మల్ని పదవిచ్యుతుని చేసేసి వెన్నుపోటు పొడి చేసి సీఎం అయిపోదామని చిన్నబాబు ఎంతో ఆసక్తిగా ఉన్నట్టు కనపడుతుంది. ఎందుకైనా మంచిది, మీరు సింగపూర్కి పారిపోయి జాగ్రత్తగా ఉండండి ప్లీజ్. ఇది జరిగితేనే పార్టీలో కదలిక వస్తుంది, యువతకి రెక్కలొచ్చి రాజకీయాలు మెరుగైన అవకాశాలు వస్తాయి. బాబు గారు, ఈ ఒక్క విషయంలో మిమ్మల్ని అభినందించకుండా ఉండలేకున్నాను. ఎంతకాలం ఈ ముసలి వాళ్ళతో మనం ఏగుతాము? యువతరం రావాలి. కాబట్టి నాన్నగారికి వెన్నుపోటు పొడవడమే కరెక్ట్ అనిపిస్తుంది. నా స్టైల్ ఒకటే, సీనియర్ని జూనియర్ని సమానం గౌరవిస్తా, పనిచేసే వాళ్ళకే నేను ప్రమోషన్ ఇస్తా. చిరబాబు గారు, మీ గురించి నాకు తెలియదా ఎంతటి సమర్థులు. తప్పకుండా మీరు సీఎం అయిపోండి. బాబు గారిని ఇంటికి పరిమితము చెయ్యండి. పసుపు జెండా ఇంకో 40 ఏళ్ళు రప్రపరాడాలి. దానికి ఎప్పుడు నిరంతరం పార్టీలో యువరక్తం పారాలి. ఆంధ్ర రాష్ట్రాన్ని ముందలు తీసుకెళ్దామని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కూడా పిలిపిస్తూ, నేను ఎక్కడికి వెళ్ళినా రెడ్ బుక్ గురించి డిస్కషన్. చిన్నబాబు గారు, మీరు చక్కగా రెడ్ బుక్ రాజ్యాంగము చక్కగా అమలు పరుస్తున్నారు. మీకు నా అభినందనలు. ఇకపోతే ఇళ్ళలకగానే పండగ అయిపోదు చిన్నబాబు, ముందుంది ముసళ్ళ పండగ. ఎప్పుడు అధికారము శాశ్వతము కాదు. వారు వీరైనప్పుడు మీ పరిస్థితి ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకో. నేను అనుకున్నా రెడ్ బుక్ గురించి మాట్లాడాల్సిన అవసరంలా. ఎందుకంటే రెడ్ బుక్ చెప్పగానే కొంతమంది గుండుపోటు వస్తుంది. చిన్నబాబు గారు మళ్ళీ తీసేశారు. గుండు కాదు, గుండెపోటు అనాలి చిన్నబాబు. గుండె గుండె గుండు కాదు చిన్నబాబు. రెడ్ బుక్ చెప్పగానే కొంతమంది బాత్రూమ్ లో కాలు జారి చెయ్యరగొట్టుకున్నారు. ఏమిటండి మీరు మాట్లాడేది? ఏమిటండి మీరు మాట్లాడేది? అర్థమైందా రాజా? అర్థమైందా రాజా? రాజా రాజా, నాకు బాగా అర్థమైంది రాజా. నీకే అర్థం కావడం లేదు రాజా. పదవి పోయాక నీకు కూడా ఉంటాది రాజా. రెడ్ బుక్ కాదు రాజా, అది ఏ బుక్ వస్తుందో నాకు తెలియదు గాని తర్వాత నీ గతి కూడా అంతే రాజా. అధికారంలో ఉన్నామని గర్వం వద్దు, ఈగోలు వద్దు. చిన్ని రాజా, నీకు నేను అదే చెబుతున్నాను. అధికారం ఉంది కదా అని విర్రవీగా వరకు అధికారము పోయాక మరి నీ పరిస్థితి ఏమిటో ఒకసారి ఆలోచించుకో. అధికారము శాశ్వతం కాదు రాజా, ఇది మాత్రం తెలుసుకొని ప్రవర్తించడం మంచిది. అందరం కలిసికట్టుగా ప్రజల కోసం, కార్యకర్తల కోసం అహర్నిశలు కష్టపడాలని మీ అందరు తెలుపుకుంటూ, నాకు ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన జాతీయ అధ్యక్షులు వారు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి నా ఉదయపూర్ ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరి దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నాం. జోహార్ అన్న ఎన్టీఆర్. చాలా సంతోషం చిన్నబాబు గారు, చక్కటి సందేశం ఇచ్చారు. ఎందుకైనా మంచిది, రెడ్ బుక్ అమలు విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండి నాన్నగారికి మాత్రము వెన్నుపోటు పొడవకండి ప్లీజ్. అందరికీ నమస్కారము, బాయ్.